హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమణ గౌడ్ గుడ్స్లా, సీనియర్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. ఈ వీడియోలో మనం సరస్వతి సమ్మాన్ పురస్కారం 2025కు ఎవరు ఎంపికయ్యారు, సో అవార్డు నేపథ్యాన్ని మనం పరిశీలిద్దాం. ప్రముఖ బెంగాలీ రచయిత రామ్ కుమార్ ముఖోపాధ్యాయ 2025 గాను సరస్వతి సమ్మాన్ పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది. ఆయన రాసిన అరా పర్బతి కథ అనే నవలకు గాను ఈ అవార్డు రావడం జరిగింది. ఓవరాల్గా చూస్తే ఇది 35వ సరస్వతి సమ్మాన్ పురస్కారం. ఈ నవలను తను 2020లోనే రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా సంస్కృతి, పురాణాలు మరియు సమాజం వంటి ఇతివృత్తాలను ఈ నవల ప్రతిబింబిస్తుందని చెప్పొచ్చు. అవార్డు గురించి మనం బ్రీఫ్గా మాట్లాడితే ఇది భారతదేశ అత్యున్నత సాహిత్య పురస్కారాల్లో ఒకటి. దీనిని 1991లో కేకే బిల్రా ఫౌండేషన్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషల్లోని ఏదైనా ఒక భాషలో ఈ అవార్డుకు రాసిన రచనకు ఈ పురస్కారాన్ని ఎంపిక చేయడం జరుగుతుంది. సో దీనికి ప్రైజ్ మనీ కూడా ఉంది, 15 లక్షలు ప్లస్ ప్రశంసాపత్రం. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో ఆల్ ద బెస్ట్.